జై గురుదత్త. ఈరోజు నేను దోసకాయతో ఊరగాయ పెడుతున్నాను. ఈ దోసకాయని కొన్ని ప్రాంతాలలో బుడంకాయ అని కూడా అంటారు. కడిగి తుడిచేసి పెట్టుకోవాలి తేమ లేకుండా. దోసకాయ గట్టిగా ఉండాలి, లోపల ఎల్లో కలర్ ఉండకూడదు, వైట్గా ఉండాలన్నమాట. చూడండి, ఇలా వైట్గా ఉండాలి ఒప్పులు. గుజ్జును విత్తనాలను తీసేసిన తర్వాత ఒప్పులుగా కట్ చేసి ఫ్యాన్ గాలి కింద ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత కారము, ఉప్పు, ఆవు పిండి, మెంతి పిండిని రెడీగా చేసుకోవాలన్నమాట. ఈ ఆవు పిండి, మెంతి పిండి అనేటివి సమ్మర్లో మనము మామిడికాయ ఊరగాయ అది పెట్టుకుంటాం కదా, ఆ మిగిలిండేది నేను తీసిపెట్టి ఇలా దోసకాయ ఊరగాయ, టమోటా ఊరగాయలకు ఉపయోగించుకుంటూ ఉంటాను అనమాట, ఇన్స్టెంట్ ఊరగాయల కోసం. తర్వాత ఒక గరిటె పెట్టి, గరిటెలో నేను ఒక చిన్న గ్లాసు ఆయిల్ వేసి కాగిన తర్వాత ఆవాలేసి చిటపటలాడాక ఇంగువ జల్లి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ బాగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒప్పుల్లో ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ నిండా ఉండాలి కారము. ఆ కారం వేశాను. గ్లాస్కి కాస్త వెలితిగా ఉప్పు ఉండాలి. ఆ ఉప్పును వేశాను. తర్వాత ఒక అర స్పూను పసుపు వేయాలి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆవు పిండిని వేశాను. తర్వాత అర స్పూన్ మాత్రమే మెంతిపొడి. మెంతిపొడి ఎక్కువైతే మళ్ళీ చేదవుతుంది, అందుకు ఒక అర స్పూన్ మెంతిపొడి సరిపోతుంది. అన్నిటినీ వేసి బాగా కలిపిన తర్వాత మనము పోపు పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ని కూడా అందులో ముక్కల్లో వేయాలన్నమాట. ఈ లోపుగా గ్లాస్ బాటిల్లో నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని సీసా అంతటికి పట్టించాను. ఇప్పుడు ఈ పోపు చల్లారిపోయిన నూనెను ముక్కల్లో వేసి బాగా కలిపి దాన్ని నేను గాజు సీసాకు తీసి పెట్టుకుంటానన్నమాట. ఇప్పుడు ఇది ఒక 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. డౌట్ అనిపిస్తే పెట్టిన తర్వాత రెండో రోజు నుంచి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు తీసుకొని వాడుకుంటూ ఉండొచ్చు. ఆవకాయ కంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.